అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. పాకిస్తాన్లో మన దేశానికి సంబంధించిన సమాచారం అక్కడ చేరువేయడం కోసమే ఈయన పాకిస్తాన్కి వెళ్ళాడు. ఇది ఈ విషయం. అంటే యూట్యూబర్లందరి మీద ఎన్ఐఏ నిఘా పెట్టిందండి. జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ టూర్లు చేసినటువంటి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయర్స్ ఎవరున్నారో వాళ్ళందరి గురించి ఆరా తీస్తున్నారు, సమాచారం సేకరిస్తున్నారు, జల్లెడ పడతా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పేరు కూడా వచ్చింది. ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే అతను పాకిస్తాన్కి వెళ్ళాడు. సో పాకిస్తాన్కి వెళ్ళి ఏం చేశాడు అన్నది ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే పాకిస్తాన్కి సంబంధించిన ఆయన ఏ వీడియోలు పోస్ట్ చేశాడు, పాకిస్తాన్కి వెళ్లే ముందు ఆయన ఏం మాట్లాడాడు, వెళ్ళిన దారిలో ఏం మాట్లాడాడు, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాడు, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చాలా స్పష్టంగా అతని యూట్యూబ్ ఛానల్స్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్లో ఇండియాకి రిటర్న్ పంపించారు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ తమిళనాడు చూస్తే రిటర్న్ పంపించారు అని ఉంది ఇందులో. అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, రిటర్న్ పంపించేశారు అని చెప్పి వీడియో పోస్ట్ చేశాడు కదా, అప్పటికే అతను పాకిస్తాన్లోకి ఎంటర్ అయిపోయాడు, పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా నేను ఎంటర్ కాలేదు, అక్కడి నుంచి పంపించేశారు. మరి అక్కడి నుంచి పంపించేస్తే ఇండియాకి రావాలి కదా, ఇక్కడికి వచ్చేసేయాలి కదా, హైదరాబాద్ వచ్చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, సూర్యాపేటలో ఎక్కడో తెలంగాణలో వాళ్ళు ఉండేది, వచ్చేయాలి కదా. మరి పంపించేసినా సరే మళ్ళీ ఎట్లా పాకిస్తాన్కి వెళ్ళాడు, పాకిస్తాన్ వెళ్ళడానికి సహకరించింది ఎవరు? ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ బోర్డర్కి చేరుకున్నటువంటి భయ్యా సన్నీ యాదవ్, పాకిస్తాన్ కస్టమ్స్ నన్ను వెనక్కి పంపించారు. ఇండియా టు పాకిస్తాన్ ఆన్ మోటార్ సైకిల్, ఫస్ట్ ఇండియన్ బైకర్ ఇన్ ద వరల్డ్. చూసారా, కస్టమ్స్ వెనక్కి పంపించేసిన ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి, ఇప్పుడు వీడియోలు వస్తున్నాయండి బయటికి, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఒక యూనివర్సిటీకి ఆయన వెళ్ళి మాట్లాడాడు. ఆ స్టేజ్ మీద ఎక్కుతుంటే ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎన్ఐఏ లోతుగా విచారిస్తుంటే ఆయన ఫోన్లో ఉన్న వీడియోలు, ఎవరెవరికి ఏ వీడియోలు పంపించాడు, ఏం చేశాడు, అక్కడ ఎవరితో మాట్లాడాడు, ఆయనకి పాకిస్తాన్ యూనివర్సిటీ స్టేజ్ మీద ఎక్కి ఆయన మాట్లాడుతుంటే ఆయనకి ఘన స్వాగతం పలకటం ఏంటి, పెద్ద స్క్రీన్ మీద ఆయన వీడియోలు, ఫోటోలు పెట్టడం ఏంటి? అంటే పాకిస్తాన్కి వెళ్లే ముందు ఒక ప్లాన్ మొత్తం క్లియర్ అయిపోయింది దానికి. ఎవరెవరు భయ్యా సన్నీ యాదవ్కు సహకరించారు, అసలు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, అక్కడికి ఏం చెప్పడానికి వెళ్ళాడు, మన దేశానికి సంబంధించిన సమాచారం ఏం చేరవేయడానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు వెలికి తీస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి బైక్పై తొలి భారతీయుడు వెళ్ళాడు. ఈ వీడియోలు కూడా చాలా బయటకు వచ్చినాయి. పాకిస్తాన్లో మొదటి రోజు ఎలా గడిచింది, ఇవన్నీ కూడా తెలుస్తుంది. అయితే ఒక వీడియో గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. ఆయన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో. ఏంటంటే బైక్ మీద పోతా ఉన్నాడు, నేను చాలా కష్టపడి పాకిస్తాన్కి అసలు నువ్వు వెళ్తావేరా అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు, వెళ్ళి చూపిస్తాను, పాకిస్తాన్కి వెళ్ళి తొలి బైకర్గా నేనే కావాలి, నేను ఏదన్నా అనుకుంటే మాత్రం అది చేసి తీరుతానని చెప్పి ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే క్లియర్గా ఆ వీడియోని అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది అని కూడా అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు? ప్రస్తుతం దీని మీదే చర్చంతో జరుగుతుంది. ఎందుకంటే మొదటగా అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా, ఈ పేరు ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడినటువంటి బైక్ మీద ఆయన పోతూ ఒక అమ్మాయి పేరు ప్రస్తావించాడు కదా, అమ్మాయి హెల్ప్ చేస్తుంది అన్నాడు కదా, ఈ అమ్మాయే జ్యోతి మల్హోత్రనా? ప్రస్తుతం దీని మీద కూపీ లాగుతున్నారు అధికారులు. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా లాగానే ఈయన కూడా మన దేశ సైనికులకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేశాడా, ఈ కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు ఈయనకి హెల్ప్ చేస్తోంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి మల్హోత్రా మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసే ముందు వరకు తెలియదండి జ్యోతి మల్హోత్రా ఎవరు కూడా. జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ సైనిక అధికారులతో కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తితో నేరుగా అప్రోచ్ అవుతూ ఉంటుంది, మన దేశానికి సంబంధించిన సమాచారం చేస్తూ ఉంటుంది, ఇక్కడ వీడియోలు చేస్తూ ఉంటుంది, ఇక వీడియోలకు సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. పెహల్గాం దాడి జరగకముందు కూడా జ్యోతి మల్హోత్రా అక్కడ వీడియోలు చేసింది. అంటే అక్కడ పెహల్గాంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువైపు నుంచి రావచ్చు, ఎటువైపు నుంచి దాడి చేయొచ్చు, ఈ సమాచారం ఇచ్చినట్టే కదా జ్యోతి మల్హోత్రా. మరి ఈ భయ్యా సన్నీ యాదవ్ కూడా పోయాడంటే ఇతను కూడా ఏం సమాచారం ఇచ్చాడు, ఇది కూపీ లాగుతూ ఉన్నారు. సో డెఫినెట్గా జ్యోతి మల్హోత్రాకి ఈయనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రేనా, ఆమెతో కలిసి అక్కడ ఏమన్నా మాట్లాడా, వాళ్ళిద్దరు కలిసి ఇంకెవరన్నా అధికారులను కలిశారా,
ఇవన్నీ కూడా వెలుగు తీస్తూ ఉన్నారండి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత అతని కాంటాక్ట్ లిస్టులు మొత్తం కూడా బయటకు తీసి అతను ఏం పోస్టులు పెట్టాడు, ఎవరిని కలిసాడు, ఇవన్నీ కూడా తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా భయా సన్నీ యాదవే కాదు, జ్యోతి మల్హోత్రా కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. విద్యార్థి ముసుగులో, ఒక ఉద్యోగి ముసుగులో, ఒక వ్యాపారవేత్త ముసుగులో పాకిస్తాన్కి సహకరించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. సో వాళ్ళందరి ఆట కట్టించబోతోంది ఎన్ఐఏ. సో డెఫినెట్గా మరింత సమాచారం అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్గా భయ్యా సన్నీ యాదవ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈయన పాకిస్తాన్కి వెళ్ళింది మన దేశానికి సంబంధించిన సమాచారం చేరవేయడం కోసమేనా? ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రానా? భయ్యా సన్నీ యాదవ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికి మనం తేల్చేయలేం. భయ్యా సన్నీ యాదవ్ తప్పు చేశాడు అని చెప్పలేం. అది ఇప్పటికైతే మన దేశ సమాచారం చేరవేసేశాడు, దేశద్రోహి అన్న విషయం బయటికి రాలేదండి. ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే కదా అసలు వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. సో పాకిస్తాన్ వెళ్ళటానికి రీజన్ ఏంటి? అన్ని దేశాలకు పోయినట్టే పోయాడా, లేకపోతే జ్యోతి మల్హోత్రలాగా మనిషిలో విషాన్ని నింపుకొని మన దేశ సమాచారం బయటపెట్టాడా? ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి. తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.